ఇదిగో తీసుకో. హెల్ప్ కావాలా? చిన్నప్పుడు కూడా నీ చేతికి అది అందేది కాదు. నేనే ఎప్పుడు నీకు హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. అది చిన్ననాటి విషయం. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయాను. చిన్ననాటి విషయాలన్నీ చిన్నతనంతోనే ముగిసిపోతాయి. నువ్వేగా అన్నావు. గంగా, నువ్వు కిందకు దిగా ఆ పనిది నేను చేస్తాను. అదంతా నీ వల్ల కాదు. నేను చెప్పానుగా నేను చూసుకుంటానని. గంగా, నేను చెప్తున్నాగా నేను చేస్తానని. సాగర్, నేను చెప్పానుగా నేను చూసుకుంటానని. పెద్ద సాయం చేయడానికి వచ్చాడు. మొత్తం పనంతా చెడగొట్టావు. ఇప్పుడు నువ్వే గదంతా శుభ్రం చేయాలి సాగర్. చూడు నాకు ఎలాంటి పరిస్థితి తెచ్చావు. ఇదేం నేను చేసిన పని కాదు. ఇదంతా నీ వల్ల జరిగింది. నేను చెప్తున్నాగా నీకు హెల్ప్ చేస్తానని. నువ్వు వింటేగా. నీకు ఎలా నచ్చితే అలాగే చేస్తానంటావు. ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎలా ఉందో. సాయం చేయాలని నీకు సరదాగా ఉంది కదా. నువ్వు నా అలవాటు చెడగొట్టి మరీ వెళ్ళిపోతావు ఇక్కడి నుంచి. అప్పుడేం చేయాలి నేను? అప్పుడైనా అన్ని పనులు నేనే చేసుకోవాలిగా. ఇప్పటి నుంచే చేసుకుంటాను. నేను సైకిల్ పోటీలో గెలిచినా కూడా నాకు నిజమైన సైకిల్ ఇవ్వలేదుగా. అప్పుడు నాన్నగారు ఎంతో ప్రేమగా ఈ చెక్క సైకిల్ చేసి పెట్టారు నా కోసం. మా నాన్నగారు పేదవారు కదా, అందువల్ల నాకు అందవలసిన ఆ ప్రైజ్ కూడా మా సర్పంచ్ గారు అబ్బాయి ఎగరేసుకుపోయాడు. ఒకటి చెప్పనా సాగర్, నేను చాలా పెద్ద పెద్ద కలలు కనేదాన్ని. కానీ ఆ కలలు తీర్చుకోవడానికి నా దగ్గర డబ్బు లేదు కదా. అలా ఎందుకంటున్నావు గంగా? నేనున్నానుగా, నేను నీకు హెల్ప్ చేస్తాను. కానీ ఎలా చేస్తావు? ఆగు. ఇది చూడు. ఇదెందుకు తీసుకొచ్చావు? ఇందులో నేను నా డబ్బులన్నీ కూడబెడతాను. వాటితో నువ్వు నీ కలలన్నీ తీర్చుకోవచ్చు. ఓకే? ఇవాళ నేను చాక్లెట్స్ తినడం లేదు. వాటి డబ్బులు మిగిలిపోయినట్టేగా. అదంతా కుదరదు సాగర్. నువ్వొక్కడివే నాకు సహాయం చేస్తానంటే ఎలా? నేను కూడా నీకు సహాయం చేస్తాను. నువ్వు కలలు కంటూ ఉంటావు కదా. ఇవాళ నిన్ను నడిచే స్కూల్కి వెళ్తాను. అంటే రిక్షా డబ్బులు మిగిలినట్టేగా. గంగా, నీకెప్పుడు ఏం కావాలన్నా ఇందులోంచి నువ్వు డబ్బులు తీసుకోవచ్చు. వద్దులే సాగర్, నేను ఇప్పుడేగా చెప్పాను ఇవంతా మన ఇద్దరి కోసమేనని. సగం డబ్బులు నీ కోసం, సగం డబ్బులు నా కోసం. మన ఇద్దరం మన కలలను తీర్చుకుందాం. అర్థమైందా?
ఈ డబ్బు పెట్టి నేనేం తీసుకురావడం? గంగకి సంతోషం కలిగించేది ఏం తీసుకురాను? దేంతో తన కోపం తగ్గుతుంది? హలో సురేష్, ఎలా ఉన్నావు నువ్వు? ఇవాళ నేను నీకు గుర్తొచ్చానా? ఏంటి? జాహ్నవి అసలు జాహ్నవి ఏంటిదంతా? హఠాత్తుగా వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నావు, కనీసం నాకు చెప్పని కూడా చెప్పలేదు. ఏదో సురేష్తో ఇప్పుడే మాట్లాడను గనుక నాకు తెలిసింది నువ్వు టికెట్స్ కూడా తీసుకున్నావట. జాహ్నవి, నేను నీతోనే మాట్లాడేది. అరే జాహ్నవి, కమాన్ యార్, అసలు ప్రాబ్లం ఏంటి? ప్లీజ్ నాకు చెప్పు ఏంటో. ప్రాబ్లం నేనే సాగర్. నేను రోజు నిన్ను గంగ ఇన్సల్ట్ చేస్తుంటే చూస్తూనే ఉన్నాను. నీకు అది చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నువ్వేమో అప్సెట్ అవుతున్నావు. నేను తనతో మాట్లాడాలని ప్రయత్నిస్తే తనేమో నన్ను ఒక శత్రువులా అనుకుంటోంది. నేను నిన్ను తన నుంచి దూరం చేశానని అనుకుంటోంది. సాగర్ తను నాకు క్లియర్గా చెప్పేసింది, ఈ ఇల్లు వదిలేసి నన్ను వెళ్ళిపోమంది. నేను ఇక్కడ ఉన్నందువల్లేగా ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది, రైట్? ఓ జాహ్నవి, నువ్వు చెప్పేదంత రాంగ్. అసలు నువ్వు అదేగా నేను అంటున్నాను సాగర్, ఐఎమ్ రాంగ్ అనేగా. మన ఇద్దరం ఉండటానికి వీల్లేదు. నేను వెళ్ళక తప్పదు. బాయ్ బాయ్ సాగర్. నువ్వు నన్ను గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నావు. నువ్వు నాకు ఐ లవ్ యూ అని కూడా చెప్పేశావు. ఐ రియల్లీ లవ్ దట్. కానీ సాగర్, ప్రేమతో పాటుగా నాకు రెస్పెక్ట్ కూడా ఉండాలి. అది నాకు ఇక్కడ ఉండటం లేదు. కమాన్ జాహ్నవి, అలా మాత్రం మాట్లాడకు. జాహ్నవి ప్లీజ్ స్టాప్ ఇట్. ఏం చేస్తున్నావు? కమాన్ జాహ్నవి, ఇంట్లో అందరూ నీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎవ్రీవన్. ఇక మమ్మీకి అయితే నువ్వంటే చాలా ఇష్టం కదా. గంగ మాత్రం ద్వేషిస్తోంది నన్ను, రైట్? కమాన్ జాహ్నవి. జాహ్నవి ప్లీజ్ 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 వెయిట్. నో, యూ కాంట్ గో లైక్ దిస్. ఆ సూట్ కేసు అక్కడ పెట్టు పెట్టు. ప్లీజ్ సాగర్, లెట్ మీ గో. గంగ ద్వేషాన్ని నేను ఇంకా సహించలేకపోతున్నాను. లేదు జాహ్నవి, గంగ నీకు నువ్వంటే ఇష్టం లేదనా చెప్పింది. నేను ద్వేషిస్తున్నానందా? కమాన్ యార్, గంగ అలా ఎన్నటికీ చెప్పదు. అంటే నువ్వు మళ్ళీ గంగని మెచ్చుకుంటున్నావా? నీకు గంగ ఏం చేసినా సరే అనిపిస్తే మరి నన్నెందుకు ఆపుతున్నావు నువ్వు? వెళ్ళిపోని నన్ను. గంగకి నేను చెడుగానే కనిపిస్తాను. ఇప్పుడు నీకు కూడా నచ్చడం లేదు, అంతేగా? అందుకనే నేను వెళ్ళిపోతున్నాను. ఇంకో పెద్ద డ్రామా జరగడానికి ముందే వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు సాగర్. వెయిట్ ప్లీజ్. జాహ్నవి, ఐ నో నువ్వు నాకు చెప్తుంటావని ఆపుతుంటావని తెలుసు. అప్పుడు నేను అప్సెట్ అయిపోతాను. కానీ ట్రస్ట్ మీ, నాకు కోపం వచ్చేది నీ మీద కాదు. జస్ట్ దట్ ఈ మధ్య కొన్ని రోజులుగా తను నాకు చిన్ననాటి స్నేహితురాలు, కానీ తను ఆ స్నేహం కూడా వదిలేసుకుంది ఇప్పుడు. అంతే. ఈ విషయాలన్నీ ఆలోచించి నేను అప్సెట్ అయ్యాను, అంతకుమించి ఏం లేదు. ఐ స్వేర్ దిస్ ఈజ్ నథింగ్ ఎల్స్. జాహ్నవి, నువ్వేదో మామూలుగా వెళ్ళిపోతానంటే, ఏదైనా పని మీద వెళ్తానంటే నేను నిన్ను ఆపి ఉండను. ఐ స్వేర్. కానీ ఇలా ఏడ్చుకుంటూ అప్సెట్ అయ్యి కోపం తెచ్చుకొని వెళ్తే లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ యార్. నేను నిన్ను మాత్రం ఇలా వెళ్ళనివ్వను, ప్లీజ్. నీకు కావాల్సింది నేను ఇక్కడే ఉండటం, వెళ్ళకూడదనేగా? ఎస్. సరే అయితే నేను నీకోసం ఆ మాత్రం చేయడానికి సిద్ధమే. థ్యాంక్స్. సారీ సాగా, నేను ఇంత డ్రామా ఆడక తప్పలేదు. ఇది చాలా అవసరం. దీని ప్రభావం ఇప్పుడే తెలియదు, కాసేపు అయిన తర్వాత తెలుస్తుంది. అరే, ఎంతని చదువుతావు నువ్వు? అంత లావుపాటి పుస్తకాలు చదివి ఏం లాభం? ఆ మాల తిప్పడం వల్ల మీకేం లాభం అమ్మగారు? ఇది కూడా అలాంటిదే.
అంటే నన్నే గేలి చేస్తున్నావు పిల్ల? గేలు ఎక్కడ చేశాను? ఉన్న మాటగా అన్నాను. నీ నోట్లో నోరు పెట్టడం అంటే తేనెటీగల తొట్టె మీద రాయి విసరడం లాంటిది. మాట్లాడకుండా ఈ లైట్ ఆర్పేసి ఇక నిద్రపో. ఏ సాలిగ్రాముడా, సాలిగ్రాముడా కాపాడు, దీని కాస్త బుద్ధి తండ్రి. జాహ్నవి ఇవాళ చేసిన పని వల్ల అమ్మగారి మీద ఎంత పెద్ద భారం పడేదో. కావాలని తెలిసే పండితుల్ని అవమానించింది తను. పాపం అమ్మగారు 7 రోజులు నిరాహార దీక్ష చేయాల్సి వచ్చేది. ఇంకా ఆ జాహ్నవి ఏమేం చేయబోతుందో ఏమో. జాహ్నవి అలా దొంగలాగా ఎక్కడికి వెళ్తున్నట్టు? ఏం నువ్వు చేస్తున్న పని? నువ్వా? పాలల్లో ఏం కలిపావు? చెప్పు, ఏంటిది? హా? నిన్నే అడుగుతున్నాను జాహ్నవి, పాలలో ఏం కలిపావు? అది నేనేమనుకున్నానంటే అమ్మమ్మ గారికి వాళ్ళ పాలు నేనే ఇవ్వాలనుకున్నాను, అంతే. ఇవాళ నువ్వు అమ్మగారి విషయంలో చేసిన ఆ పని చాలదనా? ఇప్పుడు ఆవిడ పాలలో విషయం కలుపుతున్నావు. ఇప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు ఆ నేరం నా మీద పడిపోవాలనేగా. ఎందుకంటే అమ్మగారికి పాలు కల్పించే బాధ్యత నా మీదేగా ఉంది. నీ స్వార్థం కోసం ఇంతగా దిగజారిపోతావా నువ్వు? ఇతరుల జీవితాలతో ఆడుకుంటావా నువ్వు? గంగా, నేను అసలు ఇందులో ఏం కలపలేదు. అయినా నేనెందుకు కలుపుతాను? బిలీవ్ మీ ప్లీజ్. నువ్వు నన్ను ద్వేషిస్తున్న సంగతి నాకు తెలుసు, కానీ నేను ఇంత ఏమైంది అసలు? ఏమిటి గోల? చూడండి అమ్మమ్మ గారు, ఎవరైనా చచ్చిపోయారా? చావలేదు, కానీ చచ్చిపోయి ఉండేవాళ్ళ అమ్మగారు. అది కూడా జాహ్నవి కారణంగా. ఏంటి నువ్వు అంటుంది గంగా? అవును చిన్నమ్మగారు, నేను ఇక్కడ వంటగదిలోకి వచ్చేసరికి ఈ జాహ్నవి రహస్యంగా పాలలో ఏదో కలపడం కనిపించింది. అది కూడా అమ్మగారు మీకిచ్చే పాలలో. తనకి తెలుసు కదా ఇంకాసేపట్లో నేను వంటగదికి వచ్చి మీకు పాలు సిద్ధం చేస్తానని. ఓరు దేవుడు, అంటే ఏమిటి? అయినా నా మీద ఎందుకంత కక్ష పిల్లకి? నన్ను చంపడానికి పాలల్లో ఏదో కలిపేశావు నువ్వు. నేనేం అపకారం చేశానని నేను ఈ పాలు గీలు ఏమీ తాగేది లేదు. చూసారా మీరు? నేనేం చేశానని? నేను పల్లెత్తు మాట కూడా అనలేదు ఈ పిల్లని. చిన్న చిన్న గుట్టలు వేసుకుని ఇల్లంతా తిరిగేస్తూ ఉన్నా నేను నోరు మూసుకుని ఉండిపోయాను. ఒక్క మాట కూడా అనలేదు. నేను తనకేం అపకారం చేశానని? మీరు కొంచెం ఊరుకోండి. తాగేసుంటే నేను ఎప్పటికీ ఊరికే ఉండిపోయేదాన్ని కోడలా. మంచిదైందిలే, నేను తాగనంటే తాగని పాలు గీలు. ముందది అక్కడి నుంచి తీసేదాన్ని. అమ్మమ్మ గారు, ఇందులో అసలు విషయమే లేదు. సాగర్, నేను నీకు చెప్పానా గంగకి నేను ఇంట్లో ఉండటమే ఇష్టం లేదని? గంగకి నేను చెడుగానే కనిపిస్తాను. ఇప్పుడు నీకు కూడా నచ్చడం లేదు, అంతేగా? గంగా, నువ్వు అలా ఎలా బ్లేమ్ చేస్తున్నావు సాగర్, జాహ్నవి? అంటే నీ ఉద్దేశంలో నేను అబద్ధాలు చెప్తానా? గంగ ఎప్పుడైనా అబద్ధాలు చెప్తుందా? చెప్పు. ఎందుకు అయిపోవు సాగర్? నన్ను వెళ్ళిపోనివ్వచ్చు కదా. ఇప్పుడు ఇంత డ్రామా జరిగేది కాదు కదా.
ఈ గంగ అన్నట్టు ఇంతవరకు నన్నెవరూ ఇన్ని మాట్లాడలేదు. జాహ్నవి కొంచెం ఆగు ప్లీజ్. జస్ట్ కామ్ డౌన్ ప్లీజ్. ఇదిగో ముందా పాలు తీసి పారిపోయండి. ఎవరైనా పొరపాటున తాగేసుంటే? అవును, ముందుగా ఈ విషయం కలిపిన పాలు పారబోద్దాం. గంగ అందులో విషయం లేదు, చక్కెర ఉంది. వై డోంట్ యు అండర్స్టాండ్? అలాగా? అదే గనక చక్కెర అయ్యుంటే నువ్వు అలా దొంగతనంగా పాలలో ఎందుకు కలిపినట్టు? నన్ను చూసి ఎందుకంత కంగారు పడినట్టు జాహ్నవి? అంటే నీ ఉద్దేశంలో నేను అబద్ధం చెప్తున్నానా? స్టాప్ బోత్ ఆఫ్ యూ. మాట్లాడొద్దు. నిజం ఏదో అబద్ధం ఏదో ఇప్పుడే తెలిసిపోతుంది, సరేనా? నువ్వు ఆ పాలిని తాగక్కర్లేదు, నేనే తాగుతాను. సాగర్, 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 ఏం చేస్తా? నాన్న సాగర్, కొంచెం మాట్లాడు. ప్రదీప్, డాక్టర్ని తీసుకురా. త్వరగా వెళ్ళి ప్రదీప్. మనం ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నీకు లేదు, మాట్లాడినా. గంగా, అసలు నాకేం కాలేదు. ఎందుకంటే ఈ పాలలో చక్కెరే ఉంది, విషం అనేది లేదు. నేను నీ ముందే నిలబడున్నాను, చూస్తూనే ఉన్నావుగా నువ్వు. నేనేం చావలేదు, బతికే ఉన్నాను. నిద్రంతా చెడగొట్టేశారు. జాహ్నవి, నువ్వు బానే ఉన్నావు కదా? పద. ఓహో, అయితే ఇదన్నమాట జాహ్నవి పథకం. అందరి ముందు నన్ను చెడ్డదాన్ని చెయ్యాలనుకుంది. అందుకే తన మీద నాకు అనుమానం వచ్చేలా అంత పెద్ద నాటకం ఆడింది. నన్ను అందరి ముందు అబద్ధాల కోరు చేయాలనుకుంది. అంటే నువ్వు అనేది నేనే అబద్ధం ఆడుతున్నానా? గంగా, నో నో నో, ప్లీజ్ నో. నేను మళ్ళీ చెప్తున్నాను, అది నీ భ్రమ మాత్రమే. నువ్వు అనుకున్నది నిజం కాలేకపోయిందిగా. నిజమై ఉంటే నేను ఇప్పుడు నీ ముందు నిలబడేవాడినా? సాగర్, నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఇదంతా జాహ్నవి పన్నిన పన్నాగం. తను పాలల్లో చక్కెరే కలిపింది అనుకుందాం. కానీ తను ఎలా నటించిందంటే నాకు తన మీద అనుమానం వచ్చేలా చేసింది. నేను గొడవ చేయాలని, రభస చేయాలనుకుంది. అప్పుడు అందరి ముందు నన్ను అబద్ధాల కోరు చేయాలనుకుంది. అంటే జాహ్నవే నన్ను అలా చేయడానికి రెచ్చగొట్టింది సాగర్. తను అలాగే కోరుకుంది. తను ఎలా కోరుకుందో పూర్తిగా అలాగే జరిగింది. ఓ గాడ్ గంగా, నువ్వు అలా ఆలోచిస్తే నేనేం చేయడం? అసలు నువ్వు ఈ విధంగా ఆలోచిస్తావని నేను అనుకునే లేదు. హానెస్ట్లీ నాకు తెలీదు. జాహ్నవి నాకు చెప్పింది నువ్వు తనని ద్వేషిస్తున్నావని, తనంటే నీకు ఇష్టం లేదని. కానీ నేను తన మాటలు ఎంత మాత్రం నమ్మలేదు. కానీ ఇప్పుడేమో నీ కళ్ళలో జాహ్నవి పట్ల నీ ద్వేషం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్స్ వెరీ క్లియర్. సాగర్, నీకిప్పుడు కనిపిస్తుంది నిజమే కాదు. ఒక్కోసారి కళ్ళారా చూసింది కూడా అబద్ధం అవ్వచ్చు. జాహ్నవి నా నిజాన్ని అబద్ధంలాగా చూపించాలనుకుంటుంది. నన్ను ఇరికించడానికి ప్రయత్నం చేస్తుంది. నా గురించి ఏదో చెప్పిందంటే సాగర్, అది తను చేస్తున్న మోసం. నిన్ను, ఈ కుటుంబాన్ని కూడా. కానీ అలాంటి అమ్మాయితో నువ్వు ప్రేమలో పడ్డావు. జాహ్నవి నీకు తగిన పిల్ల కాదు సాగర్. నువ్వు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నావు. నేను నీకు స్పష్టంగా చెప్తున్నాను. గంగా, యు నో వాట్, నీ ప్రాబ్లం ఏంటంటే నీకు నేను జాహ్నవి కలిసి ఉండటం ఇష్టం లేకపోవడమే. దాట్స్ ఇట్. నీ ఉద్దేశంలో జాహ్నవి నన్ను డిజర్వ్ చేయదు కనుక నీకు జాహ్నవి నిజం కూడా అబద్ధాలుగా కనిపిస్తుంది, రైట్? గంగా, నేను నిన్నే అడిగేది, రైట్? అవునా కాదా? గంగా, ప్లీజ్ అలాంటి పని చేయకు. ఎందుకంటే దానివల్ల ఎలాంటి లాభం ఉండదు, ఏమీ ఉండదు. అయినో గంగా, నువ్వు నా కీడు కోరుకోవని తెలుసు. అయినో నీ ఉద్దేశంలో జాహ్నవి నాకు తగిన పిల్ల కాదని. ప్లీజ్ టెల్ మీ వన్ థింగ్. నా మంచి చెడ్డలు ఆలోచించగల యోగ్యత కూడా నాకు లేనే లేదంటావా? కమాన్ యార్, నా జీవితం విషయంలో ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోగల హక్కు నాకుందా లేదా? చెప్పు, నాకు ఉందా లేదా? చెప్పు, ఎస్ ఆర్ నో. ఉంది కదా? సో ప్లీజ్, నా జీవితంలో ఏది మంచో ఏది చెడో నన్నే డిసైడ్ చేసుకుని నీ ముందు చేతులు జోడిస్తాను, ప్లీజ్.
నేను కేవలం నిన్ను హెచ్చరించడానికి ప్రయత్నం చేశాను. నాకేది మంచిదనిపించిందో అదే చెప్పాను. నేను చెప్పదలుచుకుంది అంతే. ఇక నీకెలా అనిపిస్తే అలాగే చెయ్యి. జాహ్నవికి నేను వ్యతిరేకంగా ఏమన్నా కూడా నీకు ఇష్టం లేదు కదా? సరే అయితే ఈ క్షణం నుంచి నేనే విషయంలో ఒక్క మాట కూడా అనను సాగర్. కేవలం ఈ విషయంలోనే కాదు, నీకు నాకు మధ్య ఇక ఏ విషయంలోనూ ఎలాంటి మాటలు ఉండవు. బహుశా మనిద్దరికీ అదే మంచిదేమో.